నమస్తే అట్రాక్టివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ హబ్. ఈ వీడియోలో మనం ఒక 5 గ్రూమింగ్ ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రూమింగ్ ఎసెన్షియల్స్ మెన్స్కే కాకుండా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రూమింగ్ ఎసెన్షియల్స్లో ఫస్ట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, ఇది యూజింగ్ ఫేస్ వాష్. ఇది ఫస్ట్ ఎసెన్షియల్. బ్రో, ఇంకా ఎన్ని రోజులు నువ్వు సోప్ యూస్ చేస్తావు? ఒక్కసారి ఫేస్ వాష్ యూస్ చేయి. నేను యూస్ చేస్తున్న ఫేస్ వాష్ ప్రెజెంట్ హిమాలయ ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ పీల్ ఫేస్ వాష్. ఇది నిజంగా చెప్తున్నా, ఫస్ట్ నేను యూస్ చేసినప్పుడు నాకు నచ్చలేదు, కానీ ఇప్పుడు నేను దీనికే స్టిక్ అయిపోయినా. అంటే ఇదే యూస్ చేస్తున్నాను నేను. నా ఫేవరెట్ ఫేస్ వాష్ ఏది అంటే మమ్మా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్. ఆ ఫేస్ వాష్ తర్వాత నాకు నచ్చింది ఇది, ఎందుకంటే ఇది మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది, ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. ఇది నాన్ స్పాన్సర్డ్. నేను నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నా, ఇలాంటి ఫేస్ వాష్ యూజ్ చేయండి. లేదంటే మీ బడ్జెట్లో ఏదైనా ఫేస్ వాష్ యూజ్ చేయండి. ఒక్కసారి సోప్ కాకుండా ఫేస్ వాష్ యూజ్ చేసి చూడు, నీ స్కిన్ హెల్త్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ అనేది బ్రైట్గా గ్లోయింగ్గా తయారవుతుంది. సో ఇదన్నమాట ఫస్ట్ ఎసెన్షియల్, ఫేస్ వాష్. ఇప్పుడు సెకండ్ ఎసెన్షియల్ ఏంటి అంటే మాయిశ్చరైజర్. ఇది పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్, హైడ్రోలానిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ కదా, అసలు ఎందుకు మనకు మాయిశ్చరైజర్ ఎందుకు అంటే, ఎస్ మనకు డే టైంలో అవసరం లేకపోవచ్చు, కానీ నైట్ టైంలో మాయిశ్చరైజేషన్ అనేది అవసరం. సో ఇప్పుడు డే టైంలో మీరు ఇది అప్లై చేసుకోకండి. నైట్ టైంలో మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోండి, అంతే, ఇంకేం లేదు. ఎందుకు మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు మన బాడీ హైడ్రేట్గా ఉండడానికి మనం వాటర్ ఎలా అయితే ఇంటేక్ చేస్తామో, మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, గ్లోయింగ్గా ఉండడానికి, హైడ్రేట్గా ఉండడానికి ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఇందులో హైడ్రోలానిక్ యాసిడ్, వైటమిన్ ఈ, వైటమిన్ సి ఇలాంటివి ఉంటాయి అన్నట్టు ఇంగ్రీడియంట్స్. ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ హెల్త్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీలో హైడ్రేషన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఫేస్లో కూడా మాయిశ్చరైజేషన్, హైడ్రేషన్ అనేది బూస్ట్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల మన లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ ఎసెన్షియల్ ఏంటి అంటే సన్ స్క్రీన్. మీ అందరికీ తెలిసిందే, సమ్మర్ అంటే సన్ స్క్రీన్. సో ఈ సన్ స్క్రీన్ నేను యూస్ చేస్తున్న ప్రెజెంట్. ఇది మీరు యూస్ చేయకండి, ఆయిలీగా ఉంటుంది. సో ఏదైనా కానీ ఒక సన్ స్క్రీన్ యూజ్ చేయండి. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియో చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఏ సన్ స్క్రీన్ అయినా కానీ తీసుకోండి, అందులో SPF 50 అనేది ఉండాలి, లేకుంటే SPF 30 అబోవ్ ఉండాలి. అలాంటి సన్ స్క్రీన్ చూస్ చేసుకోండి, మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే క్లారిటీ కోసం మన వీడియో చూడండి, మన ఛానల్లో వీడియో ఉంది సన్ స్క్రీన్ గురించి. ఆ వీడియో చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఎసెన్షియల్స్కి మూవ్ అయిపోదాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎసెన్షియల్ ఓన్లీ ఫర్ మెన్ అన్నట్టు. సో ఇదేంటి అంటే బియర్డ్ గ్రోత్ ఆయిల్. సో ఇలాంటి బియర్డ్ గ్రోత్ ఆయిల్ ఉంటుంది కదా, యూజ్ చేయండి, చాలా బెనిఫిషియల్. ఇది ఉస్ట్రా కంపెనీది. మీకు బియర్డో కంపెనీ, మ్యాన్ కంపెనీ చాలా ఉంటాయి. ఏ బియర్డ్ ఆయిల్ అయినా కానీ అది చేసే పని ఒకటే, బియర్డ్ గ్రోత్ని బూస్ట్ చేయటం. సో ఇది ఏం చేస్తుందంటే, మన హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేయడానికి హెయిర్ ఆయిల్ ఎలా యూజ్ చేస్తామో, బియర్డ్ గ్రోత్ కోసం కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ ఈ బియర్డ్ ఆయిల్లో ఉంటాయి. అంటే ఇది కాదు, మీరు ఏ బియర్డ్ ఆయిల్ తీసుకున్నా అందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మన బియర్డ్ గ్రోత్ని బూస్ట్ చేస్తాయి. రిమెంబర్, బియర్డ్ ఒకవేళ ఉంటే బియర్డ్ గ్రోత్ని బూస్ట్ చేస్తాయి. ఒకవేళ మీకు బియర్డ్ లేనట్టయితే అసలు మీరు అప్లై చేసి కూడా వేస్ట్. ఆలోచించండి ఒకసారి తీసుకునే ముందు. బియర్డ్ ఉన్నట్టయితే, ప్యాచీ బియర్డ్ ఉన్నట్టయితే, స్లోగా బియర్డ్ గ్రోత్ అవుతున్నట్టయితే ఇది యూస్ చేస్తే మీకు చాలా బెనిఫిషియల్. సో ఇది ఓన్లీ ఫర్ మెన్. స్టార్టింగ్లో నేను అందరికీ అని చెప్పినా కదా, ఇది ఒక్కటి మినహాయించి మిగతా అన్నీ అందరూ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రూమింగ్ ఎసెన్షియల్ ఏంటి అంటే హెయిర్ స్ప్రే. అంటే హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ ఏదైనా కానీ మీరు ఒకటి క్యారీ చేయండి. అది వ్యాక్స్ కావచ్చు, జెల్ కావచ్చు, స్ప్రే కావచ్చు, పౌడర్ కావచ్చు, ఏదైనా కానీ ఏదో ఒకటి మీరు క్యారీ చేయండి. ఎందుకంటే ఏదైనా అకేషనల్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇప్పుడు ఏదైనా ఫోటోషూట్ ఉంది, లేదంటే ఏదైనా స్పెషల్ వీడియో రికార్డ్ చేయాలి, లేకుంటే స్పెషల్ పర్సన్ని మీట్ అవ్వాలి, అట్లాంటప్పుడు మన హెయిర్ స్టైల్, ఇప్పుడు ప్రెజెంట్ నా హెయిర్స్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా. ఇన్ కేస్ ఇంకొంచెం హెయిర్ పెరిగినాయి అనుకో, నేను మేనేజ్ చేసుకోలేను. సో నా దగ్గర హెయిర్ స్ప్రే ఉంది, ఐ కెన్ మేనేజ్ మై హెయిర్స్. సో ఇలా మీరు ఏదో ఒకటి ఎఫర్ట్ చేయండి, అంటే ఏదో ఒకటి తీసుకోండి. సో ఈ హెయిర్ స్ప్రే తీసుకో అని నేను చెప్తలేను, కానీ మీరు ఏదో ఒకటి
అంటే వ్యాక్స్ అయినా గానీ, పౌడర్ అయినా గానీ, ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది ఏంటి అంటే పౌడర్. సో, ఏదైనా గానీ మీరు యూజ్ చేయండి. కానీ తక్కువ యూజ్ చేయండి. ఓన్లీ అకేషనల్‌గా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, లేదంటే ఎవరినైనా మీట్ అవ్వాలి, లేకుంటే ఏదైనా స్పెషల్ వీడియో, ఫోటోషూట్ ఇలాంటి టైంలోనే ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. సో, ఇప్పుడు ఫైనల్ గ్రూమింగ్ ఎసెన్షియల్ ఏంటి అంటే పర్ఫ్యూమ్ ఆర్ డియోడ్రెంట్. పర్ఫ్యూమ్ అంటే ఏంటి? డియోడ్రెంట్ అంటే ఏంటి? సో, సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తా. ఇది డియోడ్రెంట్. డియోడ్రెంట్ అంటే ఇలా ఉంటుంది. ఇది డియోడ్రెంట్. పర్ఫ్యూమ్ అంటే ఇంకా మీకు తెలిసిన విషయమే. సో, ఇలా ఉంటుంది. సో, మనం వన్ టైమ్ ఇలా ప్రెస్ చేయాలి. పుచ్చుకు, పుచ్చుకు అని ఇలా ప్రెస్ చేయాలి. సో, ఇందులో ఏది బెనిఫిషియల్ అంటే దేని ప్రాముఖ్యత దానికుంటుందన్నట్టు. సో, మీరు పర్ఫ్యూమ్ యూజ్ చేయాలనుకుంటే పర్ఫ్యూమ్ యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు డియోడ్రెంట్ యూజ్ చేయాలి అంటే డియోడ్రెంట్ యూజ్ చేయొచ్చు. తేడా ఏంటి అంటే డియోడ్రెంట్ బాడీకి అప్లై చేస్తారు. ఓకే. చెస్ట్ మీద అయినా గానీ మొత్తం మనము అప్లై చేసుకునేది డియోడ్రెంట్. సో, ఈ పర్ఫ్యూమ్ ఉంటుంది గదా! పర్ఫ్యూమ్ ఓన్లీ ప్రెషర్ పాయింట్స్‌కి మాత్రం అప్లై చేస్తారు. అంటే ఇక్కడ మన వ్రిస్ట్ దగ్గర, ఇక్కడ నాకు దారం ఉంది గదా! ఇక్కడ ఈ వ్రిస్ట్ దగ్గర, వాచ్ పెట్టుకునే దగ్గర, నెక్ దగ్గర, ఇయర్స్ వెనకాల ఇక్కడ ప్రెషర్ పాయింట్స్‌లో మాత్రమే అప్లై చేయాల్సింది పర్ఫ్యూమ్. ఇంకా మీకు తెలిసిందే డియోడ్రెంట్ అంటే మొత్తం మనం ఇలా కొట్టేసుకోవచ్చు. అంటే మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు బాగా స్మెల్ వస్తే వాళ్ళకి బావుంటుంది, మనకి బావుంటుంది. సో, ఇవన్నమాట కొన్ని గ్రూమింగ్ ఎసెన్షియల్స్. ఇందులో ఒక బియర్డ్ ఆయిల్ తప్పించి మిగతా అన్నీ అందరూ యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో, బియర్డ్ ఆయిల్ ఒకటి మీరు ఎక్స్‌క్లూడ్ చేసేసేయండి. ఒకవేళ మీరు చూస్తున్నది వుమెన్ అయితే. సో, ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ టార్గెట్ ఇస్తున్నా. 25 లైక్స్. 25 లైక్స్ టార్గెట్ హిట్ చేసేయండి. సో, ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఓకే అనుకుంటున్నా. సో, వీడియో నచ్చినట్టయితే చెప్పినా గదా! లైక్ టార్గెట్ అది హిట్ చేసేసేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేసేసేయండి. సో, I will catch you next video. Until then, stay good and be attractive.